నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి 42.6 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 3 క్రిమినల్ చట్ట సవరణల బిల్లులను ఆమోదించిన లోక్సభ. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం. 2023 జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించిన కేంద్రం. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ చంద్రశేఖర్ కు రాజీవ్ ఖేల్ రత్న, మహమ్మద్ షమీకి అర్జున. కరోనాపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం. ఆసుపత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు. ఇక వివరాలు చూద్దాం. ఈ నెల 23, 24, 25 తేదీలలో వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారని ఆ జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో కడప నగరంలోని రిమ్స్ హెలీప్యాడ్, ముఖ్యమంత్రి ప్రారంభించనున్న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సైక్రియాటిక్ క్యాన్సర్ కేర్ ఆసుపత్రి, ఎల్వి ప్రసాద్ నేత్ర పరిశోధన సంస్థతో పాటు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జేసీ గణేష్ కుమార్, నగర కమిషనర్ ప్రవీణ్ చంద్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అరసవల్లి దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, రానున్న కాలంలో మరింతగా సుందరంగా తీర్చిదిద్దనున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరం అరసవల్లిలో ఇంద్ర పుష్కరిణి పునఃనిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలతో పనులు చేపట్టాలని సూచించారు. హర్షవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇంద్ర పుష్కరిని పునర్నిర్మాణం చేయడానికి నిర్ణయించడం, దానికి గాను 4 కోట్ల రూపాయల్ని ఇప్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 4 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి 2 కోట్ల రూపాయలు, సిజిఎఫ్ నిధుల్ని, భక్తులు దేవాలయానికి ఇచ్చినటువంటి నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు ఈ నిర్మాణానికి ఖర్చు చేయడం జరుగుతుంది. ఎట్లా ఉంటుందంటే ఫ్యూచర్ లో క్లీన్ వాటర్ ని పుష్కరిణిలో నిరంతరం ఉంచాలని ట్రస్ట్ బోర్డు, భక్తులు, అలాగే శాశ్వత ధర్మకర్తలైనటువంటి కుటుంబాలు అందరూ కలిసి కోరారు. ఆ మేరకు ఈనాడు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. అది ఫలప్రదం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ సందర్భంగా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ కూడా, భక్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు. పాడైనటువంటి నీరుంటే నిరంతరం అవుట్లెట్ ద్వారా బయటకు తీసుకువెళ్ళి ఏర్పాటు చేయమని ఇంజనీర్స్కి చెప్పడం జరిగింది. ఆ ప్రొవిజన్స్ అన్ని పెట్టారు. అందుకోసం ఈ పుష్కర్ని ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఒక 6-7 మాసాలతో మనకి అందుతుందని, ఈ మధ్యకాలంలో భక్తులకు చిన్న ఇబ్బంది వచ్చినా అందుకుపోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని కనుక ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఆయన అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉండాలన్న యేసుక్రీస్తు సందేశం అద్భుతమన్నారు. ఇక్కడ ఈ సాయంత్రం పూట క్రిస్మస్ వస్తా ఉన్న శుభ సందర్భంలో క్రిస్మస్ను అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, ఇక్కడ వచ్చిన వారే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. కాసేపటి కిందట రెవరెండ్ రాజారావు గారన్న మాట్లాడుతూ చాలా సుదీర్ఘంగా దేవుని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒకటే ఒక విషయం, మనుషుల పట్ల ప్రేమ చూపించడం, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం, ఆకాశమంతా
సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం, ఇవన్నీ కూడా కష్టమైన విషయాలైనప్పటికీ కూడా ఆ ప్రతి విషయంను కూడా మనం ఎప్పుడైతే మనలో దాన్ని ఇంబైబ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం దానిని మనసారా కూడా పాటించాలి అని ఎప్పుడైతే తాపత్రయపడతామో, అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా మనందరం కూడా ఉంటాం. దేవుడు ఆ మనసు మనందరికీ కూడా ఇవ్వాలని, రాష్ట్రాన్ని, ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ, క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్లకు, రాష్ట్రంలో ఉన్న, రాష్ట్రాల్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా మరొకసారి మరీ క్రిస్మస్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నం పెద్ద యాదరలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథానికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పెద్ద యాదర రాకతో యాత్ర 42 గ్రామాలలో పూర్తయింది. జల జీవన్ మిషన్, ప్రధానమంత్రి కిసాన్ నిధి, పీఎం మత్స్య సంపద యోజన, ఆవాస్ యోజనతో లబ్ధి పొందిన వారి అభిప్రాయాలను తోటివారికి వివరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. 12 వారాలకు 1000 రూపాయలు, తర్వాత 2 టీటీ ఇంజక్షన్ అయిన తర్వాత 2000 పడినాయి. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత 6 లేదా 10, 14 వారాల లోపు మిగతా మనీ కూడా పడిపోయింది. పథకం కింద మేము 5000 రూపాయలు పొందాం. మేము ప్రెగ్నెన్సీగా ఎస్ఏఎన్ పథకం కింద ప్రతి నెల 9వ తారీఖున చిన్నాపురం వెళ్తాము. ఏఎన్ఎం క్యాంపస్కి వెళ్ళి మేము ఏమన్నా బలహీనంగా ఉన్న ఐరన్ ఫుడ్స్ పెడతారు. మాకు బాగా చూస్తున్నాం. నేను 2 ఎకరాలన్నర పొలం ఉంది నాకు. పిఎం కిసాన్ నాకు 3 విడతల నుంచి పడుతున్నాయి. పిఎం కిసాన్ బాగానే పడుతున్నాయి. 3 విడతలు 3 రోజులు 6000 పడుతున్నాయి. అలాగే మాకు ఎరువులు కూడా సబ్సిడీ మీద వస్తున్నాయి. సంక్షేమ పథకాలు చాలా మాకు హెల్త్ ద్వారా చాలా చేసి ఉన్నారండి. అందులో ముఖ్యంగా PMVY అండి, ప్రధానమంత్రి మాతృత్వ వంజన యోజన. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీకి 5000 అకౌంట్లో జమ అవుతుందండి. అది ఎట్లా అంటే, మొదటి మేము గర్భిణీగా నమోదు చేసిన వెంటనే 1000 రూపాయలు పడతాయి. 6వ నెలలో 2000 పడతాయి. బిడ్డ పుట్టిన తర్వాత 3 వ్యాక్సిన్స్ కంప్లీట్ అయ్యాక 2000 పడతాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కాన్పు దగ్గరికి వెళితే అక్కడ 1000 రూపాయలు వాళ్ళ ఖాతాలోనే జమ అవుతాయండి. PMSME అని ప్రతి నెల ఆరోగ్య కేంద్రం చిన్నాపురంలో మాకు ప్రతి నెల కూడా జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో మేము గర్భిణీ స్త్రీలను తీసుకెళ్తాము. 4, 5, 6 నెలలు, 7, 8, 9 నెలల వాళ్ళని తీసుకెళ్తాము. అక్కడ డాక్టర్ గారు మాకు గర్భిణీ స్త్రీలని కొన్ని రక్త పరీక్షలు, ఎత్తు, బరువు ఇవన్నీ చూస్తారండి, BP అన్ని. దీని ద్వారా ఏంటంటే గర్భిణీ స్త్రీకి ప్రమాద సూచికలు ఏమైనా ఉంటే మొదట్లోనే గుర్తించి వాళ్ళకి వైద్య సేవలు అందిస్తామండి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పథకాల మీద వాళ్ళ బొమ్మలు మాత్రం వేసుకుని ప్రచారం చేస్తుంది. ఈ రోజున ఈ మీటింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం ఎంత భాగం ఇప్పుడు ఇచ్చే అమ్మఒడిలో కానీ, అలాగే ఈ గృహ నిర్మాణంలో కానీ, వివిధ రకాల 17 పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉందనేది ఈ రోజులకి ఈ మీటింగ్ ద్వారా ప్రజలందరికీ వివరించి 200 ఏళ్ల నాటి న్యాయ వ్యవస్థలో కొత్త సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 నూతన క్రిమినల్ చట్టాల సవరణను తెరపైకి తీసుకురాగా సభ హర్షధ్వానాలతో ఆమోదించింది. ఇండియన్ పినల్ కోడ్, CRPC, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలను ప్రతిపాదించారు. IPCకి బదులు భారతీయ న్యాయ సంహిత, CRPC స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహితను అమలు చేసేందుకు నిర్ణయించారు. అలాగే ఎవిడెన్స్ యాక్ట్ బదులు భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను తీసుకురాగా అందుకు లోక్సభ ఆమోదించింది. నూతనంగా అమలు కాబోతున్న 3 చట్టాలతో దోషులు తప్పించుకోలేరని, మూకదాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్సభలో పార్లమెంటు ఘటనపై ఆయన ఈరోజు సుదీర్ఘంగా ప్రసంగించారు. దేశ భద్రతకు భంగం వాటిల్లే ఘటనలు ఇక ముందు జరగకుండా ఉండాలంటే పాత చట్టాల స్థానంలో కొత్తవి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాలం చెల్లిన చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం తీసుకురానున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ చట్టాలతో ఉగ్రవాదులకు కఠిన శిక్షలు అమలవుతాయని, మహిళలు, చిన్నారుల హక్కులకు రక్షణ కల్పించనున్నామని ఆయన వివరించారు. प्रोविजन को भी मैं लेकर आया हूँ। मान्यवर, मैं निश्चित रूप से मानता हूँ कि भारतीय न्याय संहिता, भारतीय नागरिक सुरक्षा संहिता और भारतीय साक्ष्य अधिनियम, ये तीनों बिल कानून बनने के बाद आज से 100 साल तक, कम से कम 100 साल तक जितने भी
टेक्नोलॉजी आएगी। ये टेक्नोलॉजी को इस कानून के तहत समाहित करने के कानूनी प्रावधान होंगे। मान्यवर, फॉरेंसिक साइंस को इतनी कठोरता के साथ, इतनी दृढ़ता के साथ कानून में जगह देने वाला एकमात्र देश हमारा भारत बनने वाला है। मान्यवर, जो ब्रिटिश राज की, ब्रिटिश काल की गुलामी के सारे चिन्ह समाप्त कर कर ये संपूर्ण भारतीय कानून अब बनने जा रहा है मान्यवर। और हमारे संविधान का जो स्पिरिट, हमारे संविधान का जो स्पिरिट है, सबके साथ न्याय और भारतीय अवधारणा दंड और न्याय की है, इसके आधार पर, इसके बेसिस पर ये कानून बनने जा रहे हैं। मैं आपके माध्यम से सदन के सभी सदस्यों का आशीर्वाद मांगता हूं कि इसमें आप सहमति दीजिए और मोदी जी का एक और वादा आज इस कानूनों के माध्यम से देश की जनता को जो है पूरा होने जा रहा है, इसको आपका आशीर्वाद। లోక్సభలో డిసెంబర్ 13న జరిగిన దుండగుల ప్రవేశంపై ఈ రోజు విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ 2 ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శీతాకాల సెషన్ మొత్తానికి వారిని సస్పెండ్ చేశారు. ఈ చర్యతో పార్లమెంటు చరిత్రలో ఒక సెషన్లో ఇంతమందిపై వేటు వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిన్న పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్లో విపక్ష ఎంపీలు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ని అనుకరిస్తూ వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సోషల్ మీడియాలో రాష్ట్రపతి పోస్టు పెట్టారు. పార్లమెంటు కాంప్లెక్స్లో ఉపరాష్ట్రపతికి అవమానం జరిగిన తీరు చూసి విస్తుపోయానని అన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ భావాలను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛగా ఉండాలని, అయితే వారి వ్యక్తీకరణ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా వ్యవహరించాలని ఆమె అన్నారు. పార్లమెంటు కాంప్లెక్స్లో కొంతమంది ఎంపీలు వ్యంగ్య ప్రదర్శన ద్వారా వ్యవహరించిన తీరు బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తనతో ఫోన్లో మాట్లాడారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోషల్ మీడియా పోస్టు చేశారు. తాను 20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నానని, అయితే భారత ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధమైన పదవికి, అది పార్లమెంటు ప్రాంగణంలో అలా జరగడం దురదృష్టకరమని ప్రధాని తనతో చెప్పారని శ్రీ ధన్ఖడ్ అన్నారు. తాను ఆ విలువలకు కట్టుబడి ఉన్నానని, అవమానాలేవి తన మార్గాన్ని మార్చలేవని అన్నారు. విదేశాలలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో పేద విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తూ, మరోవైపు సివిల్ సర్వీస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాలలో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అందించారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41 కోట్ల రూపాయలను, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మందికి అభ్యర్థులకు ప్రోత్సాహకంగా అందించే నిధులతో కలిపి మొత్తం 42 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వారి ఖాతాలలో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చదువుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని, విదేశాలలో చదవాలనుకునే పేద విద్యార్థుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఫీజు కవర్ అవుతుంది. సరే గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇంటేక్లో దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది. వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ 9.5 కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న 408 మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా 41.59 కోట్ల రూపాయలు 41.5 crores ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. దాదాపుగా 107 కోట్ల రూపాయలు ఈ 408 మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడా సంబరాలను గ్రామ వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా వేదిక వరకు యువతను క్రీడారంగంలో సమున్నతంగా ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన క్రీడా ప్రమాణాలను అందించేందుకు ఉద్దేశించిన క్రీడా మహోత్సవమైన ఆడుదాం ఆంధ్రను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో ఆడుదాం ఆంధ్ర సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ క్రీడా టోర్నమెంట్లలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, బాలికలు క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. నాణ్యమైన కిట్లను పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక హక్కు అని పేర్కొన్నారు. ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ రెండిటిని గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ ఇప్పుడు స్వల్ప విరామం. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే అయితే వెళ్ళండి మీ కాలంలోకి. రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ విజయోత్సవ సభ నిర్వహిస్తోంది. 226 రోజులు 97 నియోజకవర్గాల మీదుగా సాగిన పాదయాత్రలో మొత్తం 3132 కిలోమీటర్ల మేర లోకేష్ నడిచారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో యువగళం నవశకం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రజలు రానున్న ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21న అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను అందిస్తారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి వారికి ట్యాబ్లు అందజేయనున్నారు. ఆ తరువాత అక్కడ నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 3 రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కీలకమైన నాగలదిన్నె వంతెనను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డితో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో 42 కోట్లతో నిర్మించిన నాగలదిన్నె హైలెవెల్ వంతెన నిర్మాణం ఎమ్మిగనూరు ప్రజల కోసం చేసిన శాశ్వత అభివృద్ధిగా మిగులుతుందని మంత్రి పేర్కొన్నారు. 2009లో కర్నూలు వరదల వలన పాత వంతెన కొట్టుకుపోయిన తరుణంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది అన్నారు. త్వరలోని తుంగభద్రా నదికి అవతల ఉన్న రహదారిని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ వంతెనలు, రహదారులు, భవన నిర్మాణాల వంటి శాశ్వతంగా నిలిచిపోయే పనులకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. వరదల్లో కొట్టుకుపోయింది. అందువల్ల అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని దాదాపు 42 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. పాత బకాయి బిల్లులన్నీ కూడా కాంట్రాక్టర్కి చెల్లించి అవన్నీ కూడా ఇవాళ అది పూర్తి చేయడం జరిగింది. ఆ బ్రిడ్జిని దాన్ని ఇవాళ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. దానికి దాదాపుగా 42 కోట్లతో ఆ బ్రిడ్జి ముగింపు జరిగింది. మన రాయలసీమకి అది ముఖ్యమైన వారధిగా ఉంది. ఎమ్మిగనూరు పట్టణానికి కూడా, ఎమ్మిగనూరు మార్కెట్కి గ్రౌండ్నట్ కానీ, కాటన్ కానీ,
మన మార్కెట్కి వస్తూ ఉంది. హైదరాబాద్ పోవాలంటే కూడా ఎమ్మెన్నూరు నుండి గద్వాల మీదుగా ఎర్రబల్లి చౌరస్తా వరకు మంచి రోడ్డు ఉంది. ఈ విధంగా మనకి హైదరాబాద్ కూడా దాదాపు 40 కిలోమీటర్లు తగ్గిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి, పాలగుమ్మి, నడిపూడి గ్రామాలతో పాటు పి గన్నవరం మండలంలోని నాగుల్లంక, వాడరేవుపల్లి గ్రామాలలో సదస్సులు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిట్టు చివరి లబ్ధిదారుల వరకు చేరాలనే సంకల్పంతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయంలో భాగంగా డ్రోన్ల ద్వారా ఎరువులు పిచికారీని వివరించారు. ఆయా గ్రామాలలో నూతనంగా మంజూరైన ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. పొందానండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద నేను గర్భిణీగా నమోదు చేసుకున్నప్పుడు మొదటి విడతగా 1000 రూపాయలు, రెండవ విడతగా 2000 రూపాయలు, మూడవ విడతగా అనగా బాబు పుట్టిన తర్వాత వాడి ఇంజక్షన్లు అన్నీ పూర్తయిన తర్వాత 3000 రూపాయలు లబ్ధిని పొందుకున్నాను. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. దీన్ని మా కుటుంబంలో 10 ఒక్కరికి వచ్చింది. దీని ద్వారా మేము 5 లక్షలు ఉచిత చికిత్సలు దేశంలో ఎక్కడైనా చేయించుకోగలం. ఇదివరకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయంగా ఉండేది. ఇప్పుడైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ కార్డు ఉండడం వల్ల మాకు చాలా భరోసా కింద ఉంది. నేను ఉపాధి పనుల్లో పనిచేస్తానండి. పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉందండి. ఎక్కడ అకౌంట్ అయినా మాకు అందుబాటులో డబ్బులు ఇస్తారండి. ఇతర బ్యాంకుల డబ్బులు కూడా పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నామండి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కృష్ణా జిల్లా తేలపురోలు గ్రామంలో ఈ రోజు నిర్వహించారు. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులు సైతం వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగస్వాములైన వారు పొందిన లబ్ధిని వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తున్నారు. 4 రోజులు బట్టి దగ్గు వస్తే గన్నవరం హాస్పిటల్ వెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే దగ్గు పరీక్ష చేపిస్తే ఇలా క్షయ వ్యాధి వచ్చిందమ్మా, 6 నెలలు మందులు వాడాలన్నారు. తర్వాత పెద్ద ఓటిపిల్లు పంపించారు మెడిసిన్కి. అలాగే డబ్బులు కూడా నెలకి 500 పడినాయి గవర్నమెంట్ నుంచి. నెలకు సరిపడగా సరుకులు కూడా ఇచ్చేవారు హాస్పిటల్ నుంచి. ఇప్పుడు తగ్గిందా లేదా అన్న టెస్ట్ కూడా చేశారు. నాకు బాగానే తగ్గింది. నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు అది కన్ఫామా కాదా అని చెప్పి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ చెక్ చేసి నేను కన్ఫామ్ అని చెప్పిన తర్వాత PMVY పథకం కింద ఫస్ట్ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు 1000 రూపీస్ పడినాయి. తర్వాత మంత్లీ ఇలా ఆశా వర్కర్స్ చెకప్ చేసి టెస్టులు చేసి టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి 7th మంత్లో మళ్ళీ 2000 పడినాయి. తర్వాత బేబీ పుట్టిన తర్వాత 3 వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత బాబుకి వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత 2000 పడినాయి. ఫ్రీగానే ఇచ్చారు, మెడిసిన్స్ ఫ్రీగానే ఇచ్చారు. ఫుడ్ విషయంలో కూడా చక్కగా చెప్పి పలానా ఇది తీసుకోండి అమ్మ, మిల్క్, ఎగ్ అని, ఫ్రూట్స్ అని ఇట్లా తీసుకోమని చెప్పారు. రెండవసారి ప్రెగ్నెన్సీ ఆడపిల్ల పుట్టడం వల్ల 6000 చేశారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అంగన్వాడీలో నేమ్ తీసుకొని నెల గుడ్లు, పాలు ఇస్తున్నారండి. ఏనమ్మలు కూడా మంచిగా చూసుకుంటున్నారండి. నాకు పౌష్టికాహారం అనేది 3 కేజీల బియ్యము, కేజీ కందిపప్పు, 1 లీటర్ ఆయిల్, అలాగే 25 గుడ్లు, 5 లీటర్ పాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మేము కొనలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళము. ఆహారం కాకినాడ జిల్లాలోనూ వికసిత భారత్ సంకల్పయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. కరప మండలం గురజనాపల్లెలో నిర్వహించిన గ్రామ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పథకాలపై అవగాహన కల్పించారు. పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి అనుభవాలను ఇతరులకు వివరించే వేదికను ఏర్పాటు చేశారు. సాగులో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారులు దూరదర్శన్తో తమ అనుభవాలను పంచుకున్నారు. 2019 ఫిబ్రవరి నెలలో ఒక మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని పేరే PM కిసాన్. ప్రతి రైతుకు సంవత్సరానికి 6000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం ఇవ్వటం జరుగుతుంది. ఈ మొత్తాన్ని 4 నెలలకు ఒకసారి 3 విడతలుగా 2000 చెప్పిన రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా నాకు కూడా కొద్దిపాటి భూమి ఉండటం చేత నేను కూడా ఈ పథకానికి అర్హత పొంది 2019 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు 2000 రూపాయలు చెప్పిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 5 కిలోలు చెప్పిన బియ్యం,
మరియు 1 కిలో కందిపప్పు ఉచితంగా సుమారు 18 నెలల పాటు ఇవ్వటం జరిగింది. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింట కుళాయిలు అవుతున్నాయండి. అదేవిధంగా ట్యాంకులు కూడా 2 ట్యాంకులు కట్టించారండి. సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు కూడా అవేయండి. మాకు ఉజ్వల యోజన పథకాలు కూడా మాకు ఇక్కడ అందరికీ కూడా ప్రతి పథకం కూడా మా గ్రామ ప్రజలకి అందుతున్నాయండి. ఏమన్నా లబ్ధిదారులు కూడా ఇంకా ఏమన్నా అర్హులైన వారికి కూడా ఇంకా అందే విధంగా మేము చూస్తామండి. అమలు చేసిన పథకాల్లోని నాకు హౌసింగ్ లోన్ సెలెక్షన్ అయిందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి నాకు ప్రభుత్వం సిమెంట్ ఇచ్చిందండి, ఐరన్ ఇచ్చింది సార్, లోన్ కూడా సెలెక్షన్ అయిందండి. ఇంజనీరింగ్ విద్యార్థులలోని సృజనాత్మక ఆలోచనలు వెలికితీసేందుకు నిర్వహించే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే ఈ రోజు 2వ రోజు కొనసాగుతోంది. విజయవాడ పీవీపీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు నూతన ఆవిష్కరణలకు, ఆలోచనలకు, పలు సమస్యలకు సమాధానాలను కూడా అందిస్తుందని కళాశాలల యాజమాన్యం, యువత పేర్కొన్నారు. Usually we are making a system, a air defense system, which is preventing if the traditional air defense system fails, then our air defense system will be a precautionary measure to make sure people are safe. So we have given this opportunity via college and also from government, and this type of events really encourage us and gives us the feel of competition that other people's very variety of people are there, and really it's feeling very nice to compete with them. There are more great ideas, there are more great minds and many big projects. So I hope that everything goes well, and thanks for the government of India that they arrange this program. Thank you very much. జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్కి చాలా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సరైన ప్లాట్ఫామ్స్ లేవు. కానీ ఇండియా గవర్నమెంట్ మాకు SIH ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేసి మా ఇన్నోవేషన్స్ అన్నిటినీ కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చింది. అయితే మేము కూడా ఒక మంచి ప్రాజెక్ట్తో ఇందులో పార్టిసిపేట్ చేసాము. హోప్ఫుల్లీ మేము విన్ అవుతామని అనుకుంటున్నాము. We are from Techno India University, Kolkata, West Bengal, and we are participating in the finals of SIH Grand Finale, and we are participating in the PS code of 1467, which is where we are building a smart education platform as our project. So we have created our project under smart education. So we have implemented our project to be beneficial for the rural areas in order to implement smart education. So the event is organized really well, and the event will be really beneficial for the people in India. Thank you. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రులలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేరళలో సంభవించిన మరణాలు, అందుకు కారణాలపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు ఢిల్లీలో సమీక్షించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల, ఆసుపత్రులలో వైద్య సేవల అందుబాటుపై సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 3 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని, రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందని మాండవీయ స్పష్టం చేశారు. 2023 సంవత్సరానికి గాను జాతీయ క్రీడల అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్రీడారంగంలో అతిపెద్ద పురస్కారంగా పిలిచే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు బ్యాడ్మింటన్ ఆటగాళ్లైన సాత్విక్ సాయిరాజ్, రామ్కీ రెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ రెడ్డి ఎంపికయ్యారు. కాగా 26 మందికి అర్జున అవార్డు, 5గురికి ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది. క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు దక్కింది. ఈ జాబితాలో పారా ఆర్చర్ శీతల్ దేవి కూడా ఉన్నారు. కాగా మన రాష్ట్రానికి చెందిన టీమిండియా అంధుల క్రికెట్ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, కబడ్డీ క్రీడాకారుడు పవన్ కుమార్, రెజ్లింగ్ ఆటగాడు సునీల్ కుమార్తో పాటు చదరంగ క్రీడాకారిణి వైశాలి అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకోనున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.